ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మనము గత 2 దినముల క్రితము మనం ధ్యానించుకున్నాం కదా దానియేలు గ్రంథములో. మళ్ళీ షడ్రక్ మెషక్ అబేద్నెగోలు మరి నెబుకద్నెజరు చెప్పినటువంటి మాటకు లోబడకుండా వారు దేవుని కొరకు వాళ్ళు సవాలుగా నిలబడినట్లుగా మనము విన్నాము కదమ్మా. మరి దేవుని బిడ్డలారా, మరి ప్రతిమకు మొక్కాలి అని రాజు శాసనము పెట్టినప్పుడు వారు లోబడలేదు. ఎందుకంటే వాళ్ళు జీవము కలిగిన దేవుణ్ణి వారు నమ్ముకున్నారు కాబట్టి మరి ఏ విధము చేతనైనప్పటికీ వాళ్ళను ఓడించాలి. డానియేలును, షడ్రక్ మెషక్ అబేద్నెగోలను ఓడించాలి, వాళ్ళని ఏ విధంగానైనా ఆ ప్రతిమకు మొక్కించాలి అనేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళ మీద పగపట్టారు. రాజుకు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, రాజా నువ్వు చెప్పింది వాళ్ళు వినడం లేదు, నువ్వు చెప్పిన మాట దాటేస్తున్నారు, వాళ్ళు నీ మాటకు లోబడడం లేదు అని చెప్పినప్పుడు వెంటనే నెబుకద్నెజరు ఏం చేశాడు, వాళ్ళ ముగ్గురిని పిలిపించి, మీరు ఇప్పుడు నేను చెప్పిన మాటకు మీరు విధేయులు కాకపోతే, నేను చెప్పిన మాట మీరు లోబడకపోతే, నేను నిలబెట్టినటువంటి ప్రతిమకు మీరు మ్రొక్కకపోతే అగ్నిగుండములో టెంపరేచర్ ఎక్కువ చేసి అందులో మిమ్మల్ని పడవేస్తాము అని చెప్పినప్పుడు వాళ్ళు అంటున్నారు, దైవ సేవకులుగా ఉన్నటువంటి వారు, దేవుని కొరకు సవాలుగా నిలబడినటువంటి షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఏమంటున్నారమ్మా, మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు. మొదట ఏమంటున్నారు, నెబుకద్నెజరు నీకు ఆన్సర్ చెప్పే అవసరమే మాకు లేదు. ఎంత గొప్ప ధైర్యం చూడండి. అధికారి అని కూడా వాళ్లకు భయం లేదు. ఎందుకంటే జీవం కలిగిన దేవుణ్ణి వాళ్ళు నమ్ముకున్నారు కాబట్టి దేవునికి మించినది ఏది కూడా వాళ్ళు ఎవరికి కూడా వాళ్ళు సలాం కొట్టడానికి వాళ్ళు ముందుకు రాలేదు. అది నెబుకద్నెజరు నీకు ఆన్సర్ చెప్పే అవసరం కూడా మాకు లేదు. ఎందుకంటే మేము నమ్మినటువంటి దేవుడు నమ్మకమైన దేవుడు, ఆయన మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయనను మేము నమ్ముకున్నాము, ఆయన మమ్మల్ని ఆపద నుంచి కాపాడుతాడు, మమ్మల్ని రక్షిస్తాడు అని చెప్పి వారు గొప్ప విశ్వాసముతో మరి నమ్మకముతో ఆ రాజుకు నెబుకద్నెజరుకు వాళ్ళు ఆన్సర్ చెప్పినారు. దేవుని బిడ్డ, మరి ఈ కాలము అటువంటి ఆన్సర్ చెప్పేటటువంటి గొప్ప విశ్వాసంలో మనం నిలబడి ఉన్నామా, లేకపోతే ఓడిపోతున్నామా? దేవుని బిడ్డ, దేవుని కొరకు మనం నిలబడాలి. కంఠము మీదికి కత్తి వచ్చినప్పటికీ దేవుని నుంచి మనం తొలగిపోకూడదు. దేవుని బిడ్డలారా, దేవుని కొరకు మనం సవాలుగా నిలబడాలి. యేసే దేవుడని మనం నమ్ముకున్నప్పుడు అంతకు మించి ఇంకా వేరే దాన్ని మనం నోటిలో నుంచి రావడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి ఆ విధముగా వారు సవాలుగా నిలబడ్డారు. మరి టెంపరేచర్ ఎక్కువ చేస్తారంట, టెంపరేచర్ అగ్నిగుండంలో ఎక్కువ చేస్తారంట. అగ్నిగుండంలో పడవేస్తే మనం చచ్చిపోతామని భయపడడం లేదు. మనమైతే దేవుడు రక్షిస్తాడో లేదో అనేసి దేవుని దగ్గర మనం ఏం చేస్తాము, దేవా నువ్వు నాకు ఇది చేస్తే నేను నీకు మొక్కుతా, నువ్వు నాకు ఈ మేలు చేస్తే నేను ఈ మందిరానికి వస్తా కదా. ఇటువంటి షరతులు మనం పెడతాం. మనం షరతులు పెట్టడానికి ఏ పార్టీ వారం మనం? దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో మనం షరతులు పెట్టడానికి కాదు, దేవునికి మనం లోబడాలి. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన జీవం కలిగిన దేవుడు, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినటువంటి గొప్ప దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కనుక మరి అక్కడ ఉన్నటువంటి నెబుకద్నెజరు మరి ఏం చేశాడు, ఆ ముగ్గురిని షడ్రక్ మెషక్ అబేద్నెగోలను అగ్నిగుండములో పడవేశారు. టెంపరేచర్ ఎక్కువ చేశారు. వాళ్ళ పైన ఉన్న నిలువుటంగిని తీపిచ్చేశాడు. లోపల కొన్ని చిన్న వస్త్రాలు ఉండవచ్చు, ఆ వస్త్రాలతో మాత్రమే మరి వాళ్ళను విసిరేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. శరీరాన్ని హింసించే వాళ్లకు మనము భయపడకూడదు, శరీరాన్ని మరి కొట్టే వాళ్లకు మనం భయపడకూడదు, శరీరాన్ని దూషించే వాళ్లకు మనము భయపడకూడదు. లూకాసు వార్త 12వ అధ్యాయం 4వ వచనంలో అక్కడ మనం చూస్తున్నాం, శరీరాన్ని చంపిన తర్వాత ఆత్మను ఏమి చేయలేని వానికి మనం భయపడే అవసరమో లేదంట. కానీ శరీరాన్ని ఆత్మను నరకంలో పడేసేటువంటి దేవునికి మనం భయపడాలంట. అది శరీరాన్ని ఆత్మను. శరీరం ఏమవుతుందండి, ఏమైపోతుంది, చనిపోయిన తర్వాత మట్టిలో కలిసిపోతుంది. ఆత్మ దేవుడు దయచేసిన స్థలానికి
వెళ్ళిపోతుంది, దేవుని సన్నిధికి వెళ్ళిపోతుంది. మనలో ఉన్న ఆత్మ, ఆ ఆత్మని ఎవ్వడు ఏం చేయలేడు, ఆ ఆత్మని ఎవరు చంపలేరు. దేవుడు దయచేసిన స్థలానికి వెళ్ళిపోతుంది. కనుక శరీరాన్ని, ఆత్మను నరకంలో పడేసేటువంటి దేవునికే మనము భయపడాలి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేని బిడ్డలారా, ఇక్కడ షడ్రక్ మెషక్ అబేద్నెగోలు కూడా ఏమాత్రము భయపడలేదు. నరకంలో పడేసేయండి వాళ్ళను, వాళ్ళు కాలి చచ్చిపోతారు అని అనుకున్నారు. కానీ అక్కడ ఏమైంది? వాళ్ళని విసిరివేసినటువంటి ఆ మనుషులు అగ్నిజ్వాలల చేత కాల్చబడి చనిపోయారు. ఎవరైతే దేవుని బిడ్డ, ఎవరైతే ఆ ముగ్గురిని విసిరేశారో, ఆ విసిరివేయబడినటువంటి వారు అనగా షడ్రక్ మెషక్ అబేద్నెగోలకు ఇంత కూడా వాళ్ళ శరీరాలు గాయం కాలేదు. బయట నుంచి చూస్తున్నాడు నెబుకద్నెజరు, కాలిపోతున్నారా అని ఇట్లా తొంగి చూస్తున్నాడు. ముగ్గురు కాదు, నలుగురు కనబడుతున్నారు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు వారితో అగ్నిగుండంలో సంచారం చేస్తూ ఉన్నాడు. దేవుని నామముకి స్తోత్రం. హల్లెలూయా. మన కష్టాలలో, మన బాధలలో, మన వేదనలో మనకు తోడుగా ఉండి, మనతో ఉండి నడిచేవాడు మన యేసయ్య. మనల్ని చేయి విడిచిపెట్టనటువంటి వాడు మన యేసయ్య. దేవుని నామముకి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బబులోను దేశమందున ఆ ముగ్గురు భక్తులు బొమ్మకు మొక్కనందున పట్టి బంధించే రాజు అగ్నిలో పడవేసే, పట్టి బంధించే రాజు అగ్నిలో పడవేస్తే నాలుగో వడుగా ఉండలేదా? ఓ భక్తుడా, చెర నుండి విడుదల కాలేదా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నాలుగో వాడిగా యేసయ్య వారికి తోడుగా ఉండి వారి శరీరాలు గాయము కాకుండా దేవుడు ఆ భక్తులను కాపాడినారు. ఎవరైతే విసిరివేశారో వాళ్ళే కాల్చబడి చచ్చిపోయారు అందులో. దేవుని నామానికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవడో తన్నబోయి తన్నించుకున్నట్టు ఉన్నది వాళ్ళ పరిస్థితి కదా. వాళ్ళని ఏదో చేయబోయారు, వాళ్ళే ఆ నరకంలో కాలి చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, మరి ఎవరైతే మనకు విరోధంగా లేస్తారో దేవుడే వాళ్ళని చూసుకుంటారు. మిమ్మును ముట్టినవాడు నా కంటి పాపను ముట్టినట్టే అంటున్నాడు ప్రభు. మనలు కాదు వాళ్ళు ముట్టేది, దేవుని యొక్క కంటి పాపను వాళ్ళు ముడుతున్నట్టు. కంట్లో ఏదన్నా చిన్న నలుసు పడితేనే మనకు ఎంత బాధ కదా, ఎంత నలిగిపోతుంది మన కన్ను, నలిచేస్తూ ఉంటాం ఆ నొప్పి తట్టుకోలేక. మనకు కాదు బాధ కలిగేది, యేసయ్యకే బాధ. దేవుని బిడ్డ, మనకు బదులుగా ఆయన చనిపోయి తిరిగి లేచిన దేవుడు, మనకు బదులుగా ఆయన ప్రాణం పెట్టినటువంటి దేవుడు, మనకు బదులుగా ఆయన శిక్షను పొందినటువంటి దేవుడు. కనుక దేవుని బిడ్డ, మనం పొందేటువంటి శ్రమలు మనం కాదు, ప్రభు మన కొరకు శ్రమ అనుభవిస్తున్నాడు. దేవుని నామమునకి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డ, దేవుడే మరి మనల్ని కాపాడేవాడు. మిమ్మును ముట్టినవాడు నా కంటి పాపను ముట్టినట్లే అంటున్నాడు. కాబట్టి మనల్ని కాదు వాళ్ళు హింసించేది, దేవుని కంటి పాపను వాళ్ళు ముడుతున్నట్టు, దేవుని కంటి పాపను వాళ్ళు టచ్ చేస్తున్నారు. దేవుని బిడ్డ, నువ్వు భయపడే అవసరం లేదు. నువ్వు నిశ్చింతగా ఉండాలి. విశ్వాసంలో తొలగిపోవద్దు, ఆత్మీయ జీవితంలో బలహీనం కావద్దు, ప్రార్థనలో నువ్వు బలహీనం కావద్దు. దేవుని కొరకు సవాలుగా నిలబడు. దేవుడే ప్రతి ఉపద్రవం నుంచి నిన్ను తప్పించేవాడు, నిన్ను కాపాడేవాడు, శత్రువుల చేతిలో నుంచి నిన్ను విడిపించే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. శత్రువులు నా మీదకి లేస్తున్నారని భయపడవద్దు. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయి, తప్పకుండా దేవుడు నిన్ను విడిపించుటకు ఆయన శక్తిమంతుడు. హల్లెలూయా. దేవుని యొక్క శక్తిని ఆశ్రయించు, దేవుని యొక్క సహాయాన్ని నువ్వు పొందుకో, దేవుని సహాయాన్ని నువ్వు అడుగు, తప్పకుండా దేవుడు నీకు సహాయము చేస్తాడు, ఆపదల నుంచి నిన్ను కాపాడుతాడు. దేవుని నామమునకి స్తోత్రం. హల్లెలూయా. నెబుకద్నెజరు ఎంత శాసనాలు పెట్టి వాళ్ళని హింసించాలనుకున్నప్పటికీ దేవుడు ఆ భక్తులకు తోడుగా ఉన్నాడు.
దేవుడు వాళ్ళను కాపాడి ఉన్నాడు. అగ్నిగుండములు కాలిపోకుండా వాళ్ళను దేవుడు నిలబెట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు జరిగించే తండ్రి మన యేసయ్య. కనుక దేవుని బిడ్డ దేనికి కూడా భయపడవద్దు. దేవుని వైపు చూడు, దేవుని యొక్క సహాయాన్ని పొందుకో, దేవుని నీడలో నువ్వు ఆశ్రయించు. తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఏ విషయంలో కూడా నువ్వు పడిపోవద్దు. ప్రభు కొరకు నువ్వు సవాలుగా నిలబడు. దేవుడు నీకు గొప్ప విజయాన్ని ఇవ్వబోతున్నాడు. దేవుడి కొద్ది మాటలు మన ఆత్మల మేలుకై దీవించనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవ, నీ పాదములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఈ సమయంలో. నాయన నా తండ్రి, మా ముందు నా ప్రభా షడ్రక్ మెషక్ అబేద్నెగోలను మీరు ఉంచి ఉంటున్నారు ప్రభా. వారు ఏ విధంగా నీ కొరకు సవాలుగా నిలబడి ఉన్నారో అలాగున మేమందరం కూడా నాయన ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ నా తండ్రి నీ కొరకు సవాలుగా నిలబడటకు సహాయం చేయండి. దేవా నీకు స్తోత్రం. ఎవరైతే కీడు తలపెడతారో ఆ కీడు వారి మీదకే నువ్వు తిప్పి కొట్టే దేవుడు ప్రభా, నీకు స్తోత్రం. ప్రతి బిడ్డ ధైర్యము కలిగి నీ కొరకు సవాలుగా నిలబడి నిన్ను ఆశ్రయించి నీ చేతిలో ఉన్న ఆశీర్వాదాలు పొందుకున్నట్టుకు ప్రతి బిడ్డకు మీరు సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. గంట బెల్ నొక్కని వాళ్ళు బెల్ కొట్టండి. అలాగనే తమ్ము ఇది పెట్టాలి, ఇది తప్పకుండా చేయండి. లైక్ చేయాలి, తప్పకుండా చేయండి. ఈ యొక్క ఎల్ షద్దాయ్ మినిస్ట్రీని మీరు బలపరచండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీ ప్రార్థన అవసరతలు ఉంటే నాకు మెసేజ్ పెట్టండి. ఫోన్ కాల్ చేయకండి, మెసేజ్ మాత్రం పెట్టండి. 9849874586. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.